హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో ఈరోజు వినాయక చవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీరందరూ ఎట్లా జరుపుకున్నారు? సో మేము ఎట్లా జరుపుకుంటున్నాము, ఏమేం చేస్తున్నాము, ఏమేం చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేనైతే రెడీ అయిపోయాను. మా పూజ ఎట్లా చేసుకుంటామో చూసేయండి. అండ్ నిన్న నైట్ కొన్ని చేసాము ప్రిపరేషన్స్ అవి. సో అవైతే వీడియో తీయలేదు, షార్ట్లో తీసాను, షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ మార్నింగ్ చేసిన డెకరేషన్స్ అవి కొన్ని క్లిప్స్ తీసాను, అవి ఇక్కడ యాడ్ చేస్తాను. సో అవి కూడా చూసేయండి. అగైన్ మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా బుజ్జి గణపయ్యని అయితే పెట్టేశాము. సో నేను నాకు కావాల్సిన సైజులో అక్కడ వైట్ అండ్ పింక్ మాత్రమే ఉన్నాయి నేను వెళ్ళిన షాప్కి. సో నాకు పింక్ నచ్చలేదు, ఎందుకో బాగా హెవీగా అనిపించింది, అందుకని చెప్పి వైట్ తీసుకున్నాను. సో దానికి పసుపు రాస్తే మంచిగా వచ్చింది లుక్ అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డెకరేషన్ అది ఎప్పుడు కామన్గా ఎందుకు అని చెప్పేసి ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఇట్లా ట్రై చేశాను. ఓన్లీ వినాయకుడినే పెట్టి ఇంకా వేరే దేవుళ్ళ ఫొటోస్ ఏమీ పెట్టలేదు. అండ్ పక్కన అరటి చెట్లు అవి ఉంటాయి కదా, అవి పెట్టాను. అండ్ వినాయకుడి చుట్టూ గరికెతో డెకరేట్ చేశాను, అది వినాయకుడికి చాలా ఇష్టం అంట. సో అందుకని చెప్పి అది పెట్టాను. అవుట్పుట్ అయితే ఇది. మీ అందరికీ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఇంకా మనం పూజ స్టార్ట్ చేసేద్దాం. సో నా జడ ఇది ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి గైస్. ఫస్ట్ అయితే నేను కృష్ణుడికి ప్రసాదం పెట్టేసి దండం పెట్టేసుకున్నా. తర్వాత మమ్మీ నార్మల్గా పూజ చేసేసుకున్నారు. తర్వాత అన్నయ్య అక్క వాళ్ళతో కొంచెం కాల్ మాట్లాడి వాళ్ళకి నా డెకరేషన్ అది చూపించాను, నచ్చిందని చెప్పారు, బాగుందని. సో తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసేసాము. భక్తితో చేసిన యజ్ఞోపవి లేదా పట్టు పంచ ధరించాల్సి ఉంటుంది. చదువుకునే పిల్లలు ఆ పుస్తకాలు స్వామి ముందు పెట్టుకుని పూజ చేసుకుంటే ఆ సంవత్సరం అంతా వాళ్ళు బాగా చదువుతారని నమ్మకం. వినాయక చవితి పూజ ప్రారంభించే ముందు వినాయక చవితి పూజ మహిమ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్రతం చేసినచో విద్యార్థులు విద్యను, ధనార్థులు ధనమును, వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పాదాల వద్ద పుష్పాలు ఉంచాలి. ఆవాహనం అత్రాగంచ జగద్వంద్వ సురరాజాచ్యతీశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆవాహయామి అని స్వామి పాదాల వద్ద పుష్పాలు ఉంచాలి. ఆసనం మౌక్తికై పుష్య రాగైశ్చ నాడారత్న విరాజితం రత్న సింహాసనం చారుప్రీత్యర్థం ప్రతిగృహ్యత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి. స్వామి పాదాల వద్ద పుష్పాలు ఉంచాలి. పాద్యం గజవక్తం నమస్తే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి అని అక్షతలు ఉంచవలను. స్వామి పుష్పం సుగంధి పుష్పాని జాతి కుందాముకాని చ ఏకవింశతి పత్రాని సంగ్రహాణరమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పాని పత్రాని పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం విఘ్నహంతే నమః నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాలింగాని పూజయామి అని అన్ని అవయవాన్ని పూజించాలి. ఏకవంశతి పత్రి పూజ 21 రకాల పత్రితో వినాయకుడిని పూజించాలి. నమః ఓం ప్రమథాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్తే నమః ఓం విఘ్నహస్తే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాటపతయే నమః ఓం శ్రీపతయే నమః. కలిపిన పదార్థాలతో తరువాత కొబ్బరి నీళ్లతో స్నానం చేయించాలి. అనంతరం శుద్ధోదక స్నానం కరిత భక్షం
భోజ్యంచ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇచ్చేతనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాను. గజానుడు తండ్రి నా అసమర్థతను చాటుకు ఇట్టి రీతి తగ్గునా అని వేడుకొనగా అంతటా పరమశివుడు దయాళుడై కుమార ఇదైతే పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది, బాగా చేసుకున్నాము. సో మీ అందరూ ఎట్లా చేసుకున్నారో కింద చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టమో కూడా చెప్పండి. నాకైతే అన్ని ఫెస్టివల్స్ ఇష్టమే, ఎందుకంటే మంచిగా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి మీకు ఏది ఇష్టమో ఎందుకు ఇష్టమో కూడా కింద కామెంట్ చేయండి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మమ్మీ డాడీ దగ్గర, నానమ్మ తాతయ్య దగ్గర మంచిగా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నా. సో నార్మల్ టైంలో మనం ఎట్లానో తీసుకోం కదా, సో ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్లో అన్నా తీసుకోవాలి. సో అది కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నా. నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్తాము ఇప్పుడు. సో ఎక్కడికంటే వినాయకుడి టెంపుల్ దగ్గరకు ఒకటే వెళ్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్లేస్ ఉంది, అది ఏంటంటే మా ఊర్లో ఎన్టీఆర్ స్టాట్యూ ఉంటుంది, దాని పక్కన టీడీపీ వాళ్ళు పెట్టారు. సో అక్కడికి కూడా వెళ్తాము. ఇప్పుడైతే నా ల్యాప్టాప్కి కూడా పూజ చేసేస్తున్నాను అనమాట. బీటెక్ వచ్చాక ఇంకా బుక్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి. సో చిన్నప్పుడు మంచిగా బుక్స్ అన్నీ పెట్టుకుని ఏ సబ్జెక్ట్స్ రావో ఆ సబ్జెక్ట్స్ బుక్స్ పెట్టుకుని మరీ పూజ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే అన్నీ ఒకటే ల్యాప్టాప్ ఇంకా. సో మీరు మీ బుక్స్ ఆర్ ల్యాప్టాప్స్ పెట్టుకున్నారా? సో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా పూజ అయిపోయింది, టెంపుల్కి వచ్చేసాము. సో ఇదే మా ఊరి వినాయకుడి టెంపుల్. ఫుల్ రష్ ఉండింది. మేము ఆల్మోస్ట్ వెళ్ళినప్పటికే 12 అట్లా వెళ్ళాము, 12-12:30కి. అప్పుడు కూడా చాలా లైన్ ఉందన్నమాట. అండ్ దర్శనం మంచిగా అయ్యింది. సో ఇది టెంపుల్లో పెట్టిన వినాయకుడు. సో ఇదన్నమాట. టెంపుల్లో దర్శనం అయ్యాక చెప్పాను కదా ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర ఒక విగ్రహం పెట్టారు అని చెప్పి. సో ఇక్కడ ఇదే అనమాట, అక్కడికి వచ్చేసాము. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాక మా ఊర్లోని ఇంకొక విగ్రహం దగ్గర అది నిమజ్జనం అంటే అక్కడికి వెళ్ళాను. 14,000 పూచుకుడు బాబీ గారు 14,000 పూచుకుడు బాబీ గారు 14,000 ఎక్కడ కలిగితే అక్కడ అన్నం సందర్భంగా
వచ్చేసి మా పక్క స్ట్రీట్లో అనమాట. సో వినాయక చవితి రోజే నిమజ్జనం చేసేసారు. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళా. ఫుల్ వేషాలు, డ్యాన్స్లు చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. చిన్నప్పుడైతే ఆ వేషాలు అవి చూసి ఎంత భయపడేదాన్నో ఇప్పుడైతే ఇంకేం భయపడట్లే. లైక్ వాళ్ళు కూడా మంచిలే, జస్ట్ గెటప్స్ వేసుకున్నారు అంతే. సో ఫుల్గా కలర్స్ అవి పూసేశారు. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది ట్రాక్టర్ అది నిమజ్జనంకి. ఊరంతా తిరిగేసి తర్వాత నిమజ్జనం చేసేస్తారు. సో నేను మ్యాక్సిమం రాగానే ఉంచేస్తున్నాను క్లిప్స్ అన్నీ, సో దట్ అవన్నీ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి. సో చూసేయండి. చూసారు కదా, మేమైతే చాలా బాగా చేసుకున్నాము. అండ్ డెకరేషన్ అది బాగా వచ్చింది. పూజ అదంతా మంచిగా అయింది. తర్వాత ఊరేగింపుకి వెళ్ళాను. ఫుల్గా ఎంజాయ్ చేసాము. అక్కడైతే ఫేస్ మొత్తం కలర్స్ పూసేశారు చూడండి. ఇంకా కొంచెం కొంచెం ఫేస్ మీద అట్లానే ఉన్నాయి, పోవట్లేదు. స్వెట్ పట్టేసి అట్లా ఉండిపోయినాయి. ఎంత వాష్ చేసినా పోవట్లేదు. బట్ సూపర్ ఎంజాయ్ చేసాం. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్? మనం కూడా ఎంజాయ్ చేయాలి కదా. సో అదనమాట. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. మీరు ఎట్లా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కనే వాళ్ళ బెల్ ఐకాన్ని టింగ్ అని కొట్టండి, సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బై గైస్.